వెల్కమ్ టు ఎస్ఎస్జి ఫార్మ్. గొర్రె పిల్లలు బయట మేతకెళ్ళొచ్చేసి అలసిపోయి పడుకున్నాయి. వీటిని మార్నింగ్ 9 నుంచి 12 వరకు బయట మేతకు తీసుకెళ్తారు. తర్వాత 3 నుంచి బయటకొదిలేస్తే ఫామ్‌లోనే గడ్డి తింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ 5:30కి లోపలికి పంపించేసి ఫీడింగ్ అయితే వేస్తాము. కోళ్ళు మాత్రం బయట సరౌండింగ్స్‌లో తిరుగుతూనే ఉంటాయి మార్నింగ్ నుంచి. ఈవినింగ్ 5:30కి వాటి ప్లేస్‌కొచ్చేస్తాయి. లోపలైతే ఫీడింగ్ వేస్తున్నాము. వీటిని లోపలికొదిలేసి ఫీడింగేస్తే మీద ఎగబడుతుంటే అస్సలు వేయనివ్వు. అందుకని జెప్పేసి ముందు ఫీడింగేసిన తర్వాత వీటిని లోపలికొదులుతాము. ఫీడింగ్ కలుపుతున్నారండి. కలిపేస్తున్నారిక్కడ. ఇది సూపర్ నేపియర్ 3 పార్ట్స్ టీఎంఆర్ 1 రేషియో లాగా కలిపేసి వేస్తున్నారు. అసలైతే టీఎంఆర్ అంతగా అవసరం లేదండి. బయటకి వెళ్తున్నాయి గాబట్టి, అయినా సరే కొంచెం ఇస్తున్నాము. మా సరౌండింగ్స్‌లో సీజన్‌ని బట్టి పెసరగడ్డి, మొక్కజొన్న గడ్డి కూడా దొరుకుతాయండి. అవొచ్చినప్పుడు సీజన్‌లో అవి కూడా వేస్తాము. ఇంకా దశరథ గడ్డి అవైతే ఇంకా కటింగ్‌కి రాలేదు. వీటి ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. వీటికి డెఫిషియన్సీ రాకుండా విటమిన్స్, కాల్షియం డెఫిషియన్సీలు రాకుండా ఉంటే వీటికి గ్రోత్ బావుంటుంది. రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ఇంకా మోర్టాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని వీటి ఫుడ్ విషయంలో అన్నీ సమంగా ఉండేలా చూసుకోవాలి. ఫుడ్ కూడా వాటికి ఎంత అవసరమో అంతే పెట్టాలండి. మన దగ్గరుంది గదా అని ఎక్కువగా ఫీడింగ్ వేస్తే దానికి అరగదు. పైగా ఒక్కోసారి చచ్చిపోయే ప్రమాదం గూడా ఉంది గాబట్టి వాటికి ఎంత కావాలో అంతే వేయాలండి. ఏవైనా ఫీడింగ్ తినకపోతే వాటికి బాలేదని మనం అర్థం చేసుకొని, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక్కడైతే మేకల కోసం మళ్ళీ ఫీడింగ్ కలుపుతున్నారు. చూసారు గదండీ! టీఎంఆర్, సూపర్ నేపియర్ 2 మిక్స్ చేసేసి వేస్తున్నారు. గొర్రె పిల్లలు తింటాయండి. మేక పిల్లలు మాత్రం ఎక్కువ బయట తినడానికే జూస్తాయి. పెద్ద కోళ్ళు చిన్న కోడి పిల్లల్ని పొడుస్తున్నాయండి. వాటిని మాత్రం సెపరేట్‌గా బుట్ట కిందేస్తున్నాము. పెద్ద కోళ్ళు మాత్రం వాటికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూనే ఉంటాయి. పైన, కింద. ఎందుకని ఇప్పుడు కోళ్ళు మాత్రం ఎప్పుడు పైకెగిరి పైనే కూర్చోవాలని జూస్తాయి? ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ జేయండి. ఈ కోళ్ళని జూస్తుంటే చిన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుందండి. అమ్మ ప్లేట్‌లో చికెన్ బెట్టిచ్చినప్పుడు డాక్టర్‌లాగా ఇది స్కిన్ను, ఇది హెడ్డు, ఇది బోను ఇవన్నీ తిననని జెప్పేసి పక్కన బెట్టి సాంబార్‌తో తినేదాన్ని. ఆ చిన్నప్పుడు ఫుడ్ వేస్ట్ చేసిన పాపం ఇప్పుడు తగిలిందండి. ఇప్పుడు బి12 టాబ్లెట్స్ ఏసుకోవాల్సొస్తుంది. ఇప్పటికి గూడా 50% పిల్లలు ఇంతే ఉండుంటారు. వాళ్ళకి చూపిచ్చండి ఈ వీడియో. చిన్నప్పటి నుంచి అలవాటు జేసుకోవాలని. లేకపోతే పెద్దయ్యాక టాబ్లెట్స్ వేసుకోవాల్సొస్తుంది. అప్పుడు అనుకుంటారు చిన్నప్పుడు తినడమే బెటర్. ఇప్పుడు టాబ్లెట్స్ ఏసుకోవడం కంటే అని.